లెటర్ కంప్లీట్. నాకు కూడా క్వశ్చన్ ఉంది, ఆవిడ మాట్లాడండి. ఉమ్మడి బిల్డింగులకి సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఇవ్వవలసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ని కోరడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడైతే ఈ నిధులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వబడుతుందని ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇది తీసుకొచ్చింది? అది ఇంకోటి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీసుకొచ్చి విశాఖలో ఏర్పాటు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది వాస్తవం గారు మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మీరు ఏది చేయలేదని మీరు అంటున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆవిడ మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా కదా మాట్లాడండి. ఈ రోజు ఏంటంటే వైసీపీ పార్టీ ఒక్కటే టీడీపీకి ఆన్సర్ చెప్పాలి, జనసేనకి ఆన్సర్ చెప్పాలి, మరి అక్కడ ఎల్లిస్ట్ కి ఆన్సర్ చెప్పాలి, మరి టీడీపీ టీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ నుంచో వచ్చినట్టున్నారు. అందరికీ ఆన్సర్ తెలంగాణ బీజేపీ నుంచి వచ్చారు. మేము చేశాం కాబట్టి మేమేమి తప్పు చేయలేదు. మా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖచ్చితంగా మేము చేశాం కాబట్టి మాకు ఏమాత్రం భయం లేదు మీకు ఆన్సర్ చెప్పడానికి. మీరు 1 by 1 రాసుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాజధానిగా ఉమ్మడి రాజధానిలో అక్కడ అధికారాలు ఉన్నా కానీ పార్క్ హయత్ హోటల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన నివాసం ఉంటూ కోట్ల రూపాయలు అక్కడ చెల్లించి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ చెల్లించి అక్కడ ఓటుకు నోటు కేసులో పట్టుబడి మరి కట్టుబట్టలతో వచ్చింది నిజం కాదా? ఏదైతే మీరు విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి హక్కుల్ని తీసుకోకుండా వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? మేము అడిగేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చౌదరి గారు లెటర్ కంప్లీట్ మీ దగ్గరకు వస్తా. లెటర్ కంప్లీట్ అండి. మీరు కాంట్రాస్ట్ చేస్తే ఆవిడ మాట్లాడేది అర్థం కాదు. చౌదరి గారు ఆవిడ మాట్లాడనియండి. తర్వాత మీరు మాట్లాడతారు. నేను అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి, కాస్త సంయమనం పాటించండి. మీరు మాట్లాడొచ్చు. నిన్న జరిగినటువంటి తంతు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఎలా ఉందంటే, నిన్న ఒక సినిమా కోడిని తాడుకు వేలాడు గట్టి ఉత్తన్నం తింటున్నట్లుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా అసలు ఏదో సమావేశం అయిపోయారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కల్పించి ఆవిడ్ని మాట్లాడియండి. చౌదరి గారు నేను మీ దగ్గరకు వస్తాను, ఆవిడ మాట్లాడియండి. మీరు క్రాస్ టాక్ వల్ల ఆవిడ మాట్లాడేది అర్థం కాదు. ఆవిడ మాట్లాడియండి. మనం అందరినీ పిలిచాం, అందరూ మాట్లాడాలి. చౌదరి గారు కైండ్లీ ఆవిడ మాట్లాడియండి. శ్రీనివాస్ చౌదరి గారు ఆవిడ మాట్లాడనియండి. తర్వాత మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు అనవసరమైన క్రాస్ టాక్ వద్దు, ఆవిడ మాట్లాడియండి. మీరు మాట్లాడండి. తర్వాత ఒకటి, మీరు ముఖ్యమంత్రి స్థాయిలోనే పరిష్కారం అవ్వనటువంటి ఈ సమస్యల్ని అధికారులు పరిష్కరిస్తారంట, మంత్రులు పరిష్కరిస్తారంట. ఈ విధంగా కాలం గడపడానికి చంద్రబాబు నాయుడు గారు రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం సుజాత గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం కానివి అధికారులు ఆ మాత్రపు అటెంప్ట్ కూడా జరగలేదు కదా, ప్రయత్నం కూడా జరగలేదు కదా. మీరు మీ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రయత్నం జరిగినప్పుడు ట్రై టు అప్రిషియేట్ అండి. మీరు చేయలేనిది వాళ్ళు చేస్తున్నారు. ట్రై టు అప్రిషియేట్, ట్రై టు ఫైండ్ అవుట్ ఎ పాజిటివ్ యాంగిల్ ఇన్ దట్. విజ్డమ్ చౌదరి గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ అడుగుతున్నట్టుగా బయట ప్రచారం జరిగింది నిన్న పొద్దు నుంచి రాత్రి దాకా. ఏది టీటీడీ కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, 3 పోర్టులు కావచ్చు, ఇవన్నీ ఇచ్చేస్తే మరి హైదరాబాద్లో సగం మళ్ళీ ఆంధ్ర అడుగుతారుగా. ముందుగా 99 ప్రేక్షకులకి ఈ డిబేట్లో పార్ట్ చేసిన మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడ ఏంటంటేనండి, రాష్ట్ర విభజన చట్టంలో జరిగిన లోపాలకి
ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే రెండో ముద్దాది బీజేపీ పార్టీ వస్తుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో మరి పార్లమెంట్లో ఒక యాక్ట్ చేసిన తర్వాత దాన్ని సరిదిద్దాలంటే మళ్ళీ దాని జోలికి వెళ్ళి బీజేపీ మనం ఎందుకు ఈ బురద జల్లుకోవాలని వాళ్ళు సైలెంట్గా ఉండటం. కానీ ఏది అయినప్పటికీ కూడా ఒక చట్టం అయిపోయింది. చట్టం అయిపోయిన తర్వాత చట్ట పరిధిలోనే ఏమైనా జరగాలి. చట్ట పరిధి ఏం చెప్తుంది? ఉమ్మడి ఏదైతే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అంశాల్లో ఎట్లా చేయాలి, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ షీలాబేడి కమిటీ వేశారు, దాంట్లో నిర్ణయం చేయమన్నారు. సింగరేణి తర్వాత ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ వాడుకుని కేసీఆర్ గారు డబ్బు కట్టల, ఈయన డబ్బు కట్టలేదు కాబట్టి సింగరేణి కోలు తీసుకుని వాళ్ళు డబ్బు కట్టల. దాని బుక్ అడ్జస్ట్మెంట్ కూర్చుని పరిష్కారం చేసుకుంటే అయ్యేవి. దీంట్లో ప్రధానంగా చెప్పాల్సి వస్తే ఈ విభజన అంశాలు పరిష్కారం